చూడండి ఈరోజు ఏంటంటే నంబర్ రిప్రజెంటేషన్ చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు నంబర్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో. సో, మనకి నంబర్ రిప్రజెంటేషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఏవేంటి మనకు తెలిసిన నంబర్ రిప్రజెంటేషన్స్ అసలు నంబర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? రియల్ వరల్డ్‌లో నంబర్స్ అనేవి మటికి మనకి ఏదైనా కాలిక్యులేషన్స్ పర్పస్ కోసం యూజ్ అవుతాయి. కానీ ఇన్ డిజిటల్ వరల్డ్‌లో నంబర్స్ అనేయి మొత్తం లోపల ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అవ్వడానికి, సో, ఏదన్నా ఆల్ఫా న్యూమరికల్‌ని గాని, ఏదన్నా చేయాలనుకుంటే గనక డిజిటల్ వరల్డ్ డేటా అంతా కూడా నంబర్స్ మీద జరుగుతుంది. సో, నంబర్ రిప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దేంట్లో? డిజిటల్ సిస్టమ్స్‌లో అంటే కంప్యూటర్స్‌లో. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా కొన్ని చూసాం. ఏవేంటి? హెక్సాడెసిమల్ సిస్టమ్ అని, డెసిమల్ నంబర్ సిస్టమ్ అని, ఆక్టల్ నంబర్ సిస్టమ్ అని, బైనరీ నంబర్ సిస్టమ్ అని, సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ చూసాం. సో, ఈ నంబర్ సిస్టమ్స్ అన్నీ దేనికి యూజ్ అవుతాయి చెప్పాను కదా! కంప్యూటర్స్‌లో డేటాను రిప్రజెంట్ చేయడానికి, లేపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో, మనకక్కడ ఉన్నట్టే డిజిటల్ నంబర్స్ యూజ్ బైనరీ సిస్టమ్ టు రిప్రజెంట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్‌సైడ్ ద కంప్యూటర్స్. సో, మాక్సిమం 90% ఏం చేస్తుందంటే ఆహ్, బైనరీ సిస్టమ్‌నే వాడతారు. ఎవరో డిజిటల్ సిస్టమ్ అనేవోళ్ళు బైనరీ సిస్టమ్‌నే వాడతాయి. సో, మనకి బైనరీ సిస్టమ్ గాని, చాలా ఇంపార్టెంట్ ఈ బైనరీ సిస్టమ్ అనేది. మనకు ఆల్రెడీ తెలుసు. బైనరీ సిస్టమ్ అంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ విత్ బేస్ 2. సో, బేస్ 2 ఉన్నదాన్ని బైనరీ నంబర్ సిస్టమ్ అంటాం. సో, ఏదైనా ఆల్ఫా న్యూమరికల్ అంటే ఏంటి? నంబర్స్, డిజిట్స్ అంటే ఏ, 2, 3. సో, దీన్ని ఒక ఆల్ఫా న్యూమరిక్ అంటారు. సో, దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఎలాగా జీరోస్ అండ్ వన్స్‌లో రిప్రజెంట్ చేయడానికి వి యూజ్ బైనరీ నంబర్ సిస్టమ్. సో, మనకు ఆల్రెడీ తెలుసు డిజిటల్ రిప్రజెంటేషన్ ఎందుకు వాడుతున్నామంటే ఇట్ ఈస్ ఈజీ టు డిజైన్. దాని స్టోరేజ్ ఈజీ అండ్ చాలా యాక్యురేట్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ మనకు ఆల్రెడీ చూసిన నంబర్ సిస్టమ్స్ ఏంటి ప్రీవియస్‌గా డెసిమల్ నంబర్ సిస్టమ్స్. డెసిమల్ నంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి? విత్ బేస్ 10. సో, 0-9 డిజిట్స్ వాడుతున్నాం కాబట్టి దాన్ని బేస్ 10 తోటి డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటాం. సో, మనం డైలీ యూసేజ్‌లో చేసే ఆటిల్ని ఏమంటారంటే డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటాం. సో, నెక్స్ట్ బైనరీ నంబర్ సిస్టమ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఇది. దీంట్లో బేస్ 2 దీంట్లో 0 అండ్ 1స్ మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆక్టల్ అంటే 8 తోటి హెక్సాడెసిమల్ అంటే 16. సో, ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ నంబర్ సిస్టమ్స్ that we are going to use in digital computers or in real life. సో, బైనరీ సిస్టమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు బైనరీ నంబర్ సిస్టమ్ అనేది మోస్ట్ రిలవెంట్ అండ్ పాపులర్ ఫర్ రిప్రజెంటింగ్ నంబర్స్ ఇన్ డిజిటల్ కంప్యూటర్ సిస్టమ్. సో, యూజింగ్ బైనరీ నంబర్ సిస్టమే లోపల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాసెస్ అవ్వడం గాని అన్నీ జరుగుతూ ఉంటాయి. సో, నెక్స్ట్ ఏంటంటే ఇంటిజర్ రిప్రజెంటేషన్. లోపల ఇంటిజర్ రిప్రజెంటేషన్ అంటే ఇంటిజర్ గాని రియల్ నంబర్ అంటే ఏంటి? రియల్ నంబర్ అంటే ఒక డ డిస్ ఏదైనా మామూలు నంబర్ ఎయిదర్ పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు, లేకపోతే విత్ ఫ్రాక్షన్ అవ్వచ్చు, 2.3 అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిన్ నంబర్స్ అన్నిటిని కూడా రియల్ నంబర్ అంటాం. సో, వెన్ ఎన్ ఇంటిజర్ బైనరీ నంబర్ ఈస్ పాజిటివ్, ద సైన్ ఈస్ రిప్రజెంటెడ్ బై 0 అండ్ ద మాగ్నిట్యూడ్ బై ఎ పాజిటివ్ నంబర్. మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఆల్రెడీ నంబర్ రిప్రజెంటేషన్‌లో 3 టైప్స్ ఆఫ్ చూసాం. 2 టైప్స్ చూసాం. ఒకటేంటి అన్‌సైన్డ్, ఇంకొకటేంటి సైన్డ్. గుర్తున్నాయా? మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. అన్‌సైన్డ్ నంబరు, సైన్డ్ నంబరు. సో, సైన్డ్ నంబర్ అంటే అన్‌సైన్డ్ అంటే మనకు వెంటనే గుర్తు రావాల్సింది ఏదన్నా నంబర్‌కి 9 ఉందనుకోండి. దానికి ఇది సైన్ ఇది. ఈ సైన్ ప్లస్ గాని, మైనస్ గాని ఉంటే గనక అది సైన్డ్ నంబర్ అవుతుంది. ఏమి సైన్ లేకుండా ఇలా ఉంటే గనక దీన్ని అన్‌సైన్డ్ నంబర్ అంటాం. సో, ఏ డిజిట్ ఒకవేళ దానికి ఏమి సైన్ అనేది లేకపోతే గనక దాన్ని పాజిటివ్ నంబరే కింద ట్రీట్ చేస్తాం. ఫర్ సపోజ్ 1, 2, 3 ఉంది. సో, 1, 2, 3 ఏంటి ఇలా ఇచ్చానంటే గనక మనకందరికీ తెలిసిన ప్రకారం ఏంటి అది పాజిటివ్ 1, 2, 3 అదే నెగెటివ్ 1, 2, 3 అనక ముందర మైనస్ పెడతాను. సో, ఈ నంబర్‌ని రిప్రజెంటేషన్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి అన్‌సైన్డ్, ఒకటి సైన్డ్. గుర్తుంది కదా! అన్‌సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ నంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో, అలాగే సైన్డ్ రిప్రజెంటేషన్‌లో ఏటిలికి యూజ్ చేస్తామంటే ఎక్కువ నెగెటివ్ నంబర్స్ యూజ్ చేస్తాం సైన్డ్ రిప్రజెంటేషన్.
సో వెన్ ద నెంబర్ ఈజ్ నెగిటివ్ ద సైన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 1. సో ఇక్కడ సైన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 0, సైన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 1 అంటే ఏంటంటే, సో డిజిటల్ సిస్టంలో సైన్ నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఒక సైన్ బిట్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు. సో ఇలా ఉందనుకోండి, సో మనకి 4 బిట్స్ ఉన్నాయి. ఈ 4 బిట్స్లో 0, 1, 1 ఇది ఒక ఇంటిజర్ పార్ట్. సో 0 అంటే ఏంటంటే ఇక్కడ 0 అంటే కనుక దీన్ని సైన్డ్ బిట్ అంటారు. అంటే ఎంఎస్బిలో ఉన్న బిట్ని, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ని సైన్డ్ బిట్ అంటారు. సో ఇఫ్ ద సైన్డ్ బిట్ ఈజ్ 0 ద నెంబర్ ఈజ్ పాజిటివ్. ఇఫ్ ద సైన్డ్ బిట్ ఈజ్ 1 ద నెంబర్ ఈజ్ నెగిటివ్. సో దీన్ని ఏమంటారంటే మ్యాగ్నిట్యూడ్ అంటారు. రిమైనింగ్ ఉన్న బిట్స్ని మ్యాగ్నిట్యూడ్ బిట్స్ అంటారు. సో మనకి దేనికి మామూలు అన్సైన్డ్ అయితే అన్సైన్డ్ నెంబర్కి ఏం చేయని అవసరం లేదు. అన్సైన్డ్ నెంబర్కి నార్మల్గానే ఉంటుంది. అదే సైన్డ్ ఏదన్నా సైన్ బిట్ని రిప్రజెంట్ చేయడానికి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషను, సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషను, సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం. సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్, టూస్ కాంప్లిమెంట్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే నెగిటివ్ నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం చూడండి. సో ఇదిగోండి ఎగ్జాంపుల్. మనకి మామూలుగా అన్సైన్డ్లో 14 అని ఉందనుకోండి, అన్సైడ్లో 14 అని పెడితే సరిపోతుంది. ఇంకేం రిప్రజెంటేషన్ చేయని అవసరం లేదు. ఒక నెంబర్ని అన్సైన్లో రిప్రజెంట్ చేయాలనుకుంటే కనుక 14 రిప్రజెంట్ చేయాలి. అదే సైన్డ్లో +14, -14 ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ఇది సైన్ రిప్రజెంటేషన్. సైన్ రిప్రజెంటేషన్లో +14కి ఓన్లీ ఒకే ఒక రిప్రజెంటేషన్ ఉంది. ఏంటి ఆ రిప్రజెంటేషన్ +14కి? సో 14 అంటే మనకు తెలుసు 1110. సో దీన్ని 8 బిట్స్లో రిప్రజెంట్ చేయాలనుకుంటే కనుక ముందర ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 4 బిట్స్ పెట్టాను. సో ఫస్ట్ బిట్ దేనికి ఉంటుంది? ఎప్పుడు కూడా ఫస్ట్ బిట్ అనేది సైన్డ్ బిట్. సో 0 ఉంది కాబట్టి ఇది పాజిటివ్. సో రిమైనింగ్లో చూసి ఇది +14 కింద ట్రీట్ చేస్తారు. సో పాజిటివ్కి ఓన్లీ 1 రిప్రజెంటేషన్ ఉంది. అది సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ పాజిటివ్ నెంబర్కి. సో అదే నెగిటివ్ నెంబర్కి వచ్చేటప్పటికి 3 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రిప్రజెంటేషన్ ఏంటంటే సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. సో సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ 8 బిట్స్లో రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. దేన్ని? -14ని. 8 బిట్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 8. సో మనకు 14 అంటే తెలుసు ఏమేంటి? 1110. సో సైన్డ్ బిట్ నెగిటివ్ అంటే కనుక 1 ఉండాలి. సో మిగతా అన్ని జీరోసే. సో ఇది ఒక వన్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ -14. సో ఇదేంటంటే సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ 14 -14. సో నెక్స్ట్ వే ఏంటంటే వన్స్ కాంప్లిమెంట్. సో వన్స్ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లిమెంట్ ఆఫ్ ద గివెన్ నెంబర్. సో కాంప్లిమెంట్ ఆఫ్ ద గివెన్ నెంబర్. సో +14కి +14 అంటే తెలుసు కదా మనకి. +14 అంటే 0, 0, 1110. సో దీనికి రివర్సే వన్స్ కాంప్లిమెంట్ అవుతుంది. అంటే 4 ones 000. సారీ 000 1. సో దీంట్లో ఈ బిట్ ఏంటి? సైన్డ్ బిట్. 1 ఉంటే కనుక నెగిటివ్. సో రిప్రజెంట్ 14 ఇన్ వన్స్ కాంప్లిమెంట్ అంటే కనుక ఇది ప్రొసీజర్. రిప్రజెంట్ 14 ఇన్ వన్స్ కాంప్లిమెంట్ అంటే కనుక గివెన్ నెంబర్కి ఇలా తీసుకుని ఇలా రిప్రజెంట్ చేస్తాం. సిమిలర్గా ఇంకొక వే ఆఫ్ కాంప్లిమెంట్ ఏంటంటే సైన్డ్ టూస్ కాంప్లిమెంట్. సో వన్స్ కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే కనుక, సో వన్స్ కాంప్లిమెంట్లో మనకి ఏమొచ్చింది? 4 ones 00001. దీనికి 1 యాడ్ చేస్తే టూస్ కాంప్లిమెంట్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇది. 0, 1, 1, 0, 0, 1, 1, 1. సో ఇదిగోండి ఇక్కడ వచ్చింది కదా. సో 41101. దీంట్లో ఈ బిట్ ఏంటిది? సైన్డ్ బిట్. సో ఒక నెగిటివ్ నెంబర్ రిప్రజెంట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. పాజిటివ్ నెంబర్ రిప్రజెంట్ చేయడానికి ఓన్లీ 1 మెథడే ఉంది. సో మనం ఏం చేస్తున్నాం? రిప్రజెంటేషన్ ఆఫ్ ద నెంబర్స్ నేర్చుకున్నాం అంతే దీంట్లో. సో నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?